సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్టలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే పద్మారావు అనుచరులు, కాంగ్రెస్ నేత అదం సంతోష్ అనుచరుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఎమ్మెల్యేగా ఉండగా ఓడిపోయిన అభ్యర్థి చెక్కుల పంపిణీకి ఎలా వస్తారని పద్మారావు అనుచరులు నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పేదల కష్టాలు పట్టించుకోవాలి. ఆయన ఉన్నప్పుడంటే ఇవన్నీ మేమేం చూడలేదు. ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ 1 year నుంచి నా ఎటుకెళ్ళి కొన్ని కింద పడి వచ్చి రాలి అడుగుతూ ఉన్నారు. ఎంతమందికి చెప్పాలి? బంగారం అడుగుతూ ఉన్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. అమ్మ చెప్పిన వాళ్ళు మేము కావు. కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చింది. మా ప్రభుత్వం లేదు. ఎవరైతే శిక్ష వాగ్దానాలు ఇచ్చిర్రో వాళ్ళని అడగాలి. బట్టలు చెప్పారు, ఉత్తారు అని చెప్తారు. ఇప్పుడు బీసీ నాయకుడిగా మీరు బీసీ కులగణాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? సమర్థిస్తాం. సరే, కరెక్ట్గా ఖచ్చితంగా సమర్థిస్తాను. నేను ఒక బీసీనే కదా. అంటే ప్రతిఫలాలన్నీ బీసీ వర్గాలకు వస్తే మేము కూడా సమర్థిస్తాం. ప్రభుత్వం సరిగా చేయలేదు బీసీ కులగణాన్ని. ఇప్పుడు వచ్చిన బాధ అంతా అదే 10 ఇళ్ళు చేసినట్టు 30 ఇళ్ళు మిస్ అవుతుంది. ఆ స్కీమ్స్ ఎవరికి వస్తున్నాయో ఏం తెలుస్తలేవు. రోజు తలనొప్పి అవుతుంది. ఈ బాధ భరించలేక ఒకసారి వారం రోజులు నేనే ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఎన్నెన్ని చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరిచ్చిన వాగ్దానాలు ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు. ఈ కాకిగోళ్ళకి ఇట్లా ఉంటుంది. అది 10 రోజులకు 3 రోజులకు అదే ఇస్తలాగా పెట్టేస్తే మనం వెళ్తారు కదా. ఆ చుట్టుముట్టు ఎగురుతూ ఉంటే కానీ ఒక కాకి రాదు, అది నిలబడదు. 10 ఏళ్లలో కూడా జరగని రుణమాఫీ ఇచ్చిండా లేదా? రైతులకు రుణమాఫీ ఇచ్చిండు. మీరు చేసిన అప్పుల వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుందేమో కానీ ఒక్కొక్కటి ముఖ్యమంత్రి గారు చేసుకుంటూనే వస్తున్నాడు. ఈసారి మరి హైదరాబాద్ని కూడా రూపురేఖలు మారుస్తున్నాడు అనేది కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులు కానివ్వండి, మరి డబుల్ బెడ్రూమ్లు కానీ మొన్ననే డబుల్ బెడ్రూమ్లు అంతే హౌసింగ్ స్కీమ్ అంతా సర్వే జరిగింది. ఇవన్నీ మీరు ఎక్కడ ఇచ్చిరబ్బా? మీరు 10 ఏళ్ల పాటుగా మీరు ఖాళీ డబుల్ బెడ్రూమ్ల పేరుతో మీరు ప్రజలను మోసం చేసి మీరు అధికారంలో వచ్చిన వాళ్ళు మీకు ఎక్కడ అర్హత ఉంది? మమ్మల్ని మాట్లాడి మీ అర్హత లేదు మాట్లాడి. కాబట్టి మా ముఖ్యమంత్రి